మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ అండి. హలో అండి, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ ఉన్నారు. మనం చురోల్టోలో ఉన్నాము. డాక్టర్ సుజిత్ గారు అపోలోలో జనరల్ సర్జన్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కూడా. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఈ మధ్య కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సింపుల్ అయిపోయింది అంటున్నారు, నిజమేనా? ఇంతకుముందు చాలా సర్జరీలు చేసేవాళ్ళం కదా. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అని మనకు తెలిసిందే కదా. ఇవన్నీ ట్రై చేసేవాళ్ళు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏంటి, చాలాసార్లు సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్స్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ డెవలప్ చేసుకోవడము అండ్ డిప్రెషన్లోకి లోన్ అవ్వడము, అట్లాగే మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ కడుపు సైజ్ పెరిగిన కొద్ది మళ్ళీ బరువు పెరగడం, ఇవన్నీ చూసేవాళ్ళం. సో వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్న మెడిసిన్ ఏంటి అంటే, చాలా మెడిసిన్స్ వస్తున్నాయి ఇప్పుడు. సింగిల్ అనలాగ్స్ అని, డ్యూయల్ అనలాగ్స్ అని, టాబ్లెట్ ఫామ్ లో ఉన్నాయి, ఇంజెక్షన్ ఫామ్ లో, రెండు ఫామ్స్ లో ఉన్నాయి. అయితే వీటిని వాడడం వల్ల బరువు కొంచెం ఈజీగానే తగ్గుతున్నారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇవి అంత చీప్ మెడిసిన్ కాదు. నెలకయ్యే ఖర్చు 20,000 దాకా ఉంటుంది దగ్గర. అండ్ దాని తర్వాత డాక్టర్ సూపర్విజన్ లో తీసుకోవాలి. రెగ్యులర్ గా చేయించుకునే టెస్ట్లు కొన్ని ఉంటాయి, అవి చేయించుకోవాలి, మానిటర్ చేయాలి. అండ్ ఈ టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఆపేసిన తర్వాత మళ్ళీ బరువు పెరుగుతారు. సో ఇది మ్యాజిక్ చెయ్యదు. ఇది బేసిక్ గా కొన్ని రకాల చేంజెస్ ని బాడీలో చేసి బరువు పెరగకుండా, ఇప్పుడు గ్లూకోనియోజెన్సిస్ అంటాం. అంటే మనం తిన్నది ఏదైతే ఉందో బాడీ యూస్ చేసుకోగా మిగిలింది బాడీ కొవ్వులాగా లేతే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్టోర్ చేసుకోవడం అనేది తగ్గుతుంది. సో బేసిక్ గా అదొక రీజన్ బరువు తగ్గడానికి. ఏం పేర్లతో ఉన్నాయి సార్ ఈ టాబ్లెట్స్? జనరల్ గా జిఎల్పి అనలాగ్స్, జిఎల్పి అండ్ జిఐపి అనలాగ్స్ అని అంటాము. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే సీమాగ్లూటైడ్ టాబ్లెట్స్, మాలిక్యూల్ పేరు సీమాగ్లూటైడ్, టాబ్లెట్ ఫామ్ లో వస్తుంది. ఇది ఇంజెక్టబుల్ ఫామ్ లో కూడా విగోవి అని అమ్ముతారు, రైబల్సిస్ అండ్ విగోవి. అట్లాగే ఇంజెక్షన్ లో తీసుకుంటే డ్యూయల్ అనలాగ్స్ లో మాంజెరో ఉంది. సో ఈ ఇంజెక్షన్స్ కాకపోతే వీటిని అందరిలో సేఫ్ గా వాడొచ్చా అంటే వాడరు. ఎట్లా వాడతారు సార్? ఒక పర్సన్ వచ్చారు మీ దగ్గరికి, వెయిట్ ఎట్లా చూస్తారు మీరు? సాధారణంగా ఏం చేస్తామో ఆ పర్సన్ కి ఏంటి, ఎవరైనా ఈ టాబ్లెట్లు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ ఎవరికైనా మెటబాలిజం అన్నది తగ్గడం వల్ల బరువు పెరుగుతున్నారు. సో ఇప్పుడు బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 18.5 to 24.9 25 లోపల ఉంది అంటే అది మనం నార్మల్ వెయిట్ అని చెప్తాం. 25 to 29 బిఎంఐ ఉంది, ఓవర్ వెయిట్. 30 పైన ఉంటే ఒబేస్. 35 పైన ఉండి షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నాయి, మార్బిడ్ ఒబేసిటీ. లేదు షుగర్ బీపీ ఏమీ లేవు కానీ 40 కన్నా ఎక్కువ బిఎంఐ ఉంది, మార్బిడ్ ఒబేసిటీ అని చెప్తాం. సో ఇప్పుడు బేరియాట్రిక్ కూడా ఎక్కడ ఇండికేటెడ్ ఉండింది సర్జరీ, ఎవరికైతే మార్బిడ్ ఒబేసిటీ ఉండి అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళల్లో సర్జరీ వాజ్ ఇండికేటెడ్ at that time. సో కాకపోతే దాన్ని మనాలు కొంచెం కాస్మెటిక్ ప్రొసీజర్ లాగా తీసుకొని మిస్యూజ్ చేయడం, అబ్యూజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా బేరియాట్రిక్ సర్జరీ ఇండికేషన్స్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ మార్బిడ్లీ ఒబేస్ పీపుల్. అయితే ఈ టాబ్లెట్స్ రావడం వల్ల ఏమైంది అంటే కొంచెం కంపారిటివ్లీ ఈజియర్ అయింది. అండ్ ఇప్పుడు సర్జరీ చేయించుకోవడం అంటే ఎంతైనా మళ్ళీ మార్బిడ్ ఒబేసిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఓటీ టేబుల్ మీద వాళ్ళకి సెపరేట్ స్పెషల్ టేబుల్స్ ఉండేవి, వాళ్ళ అనెస్థీషియా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం సేఫర్, బెటర్. సర్జరీకి పోయే టెన్షన్ లేకుండా, హాస్పిటల్కి రాకుండా ఇంట్లోనే మేనేజ్ చేసుకోవాలి. ఎంతకాలం వాడాలి సార్? అంటే వీటిని ఎట్లా వాడతారు, ఎంతకాలం వాడాలి? వీటిని సాధారణంగా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాడాల్సిన అవసరం కనబడుతుంది. అయితే ఒక సంవత్సరం వాడితే తగ్గుతున్నారు. 6 నెలలు అంటారు, డైలీ వాడాలా? టాబ్లెట్స్ అయితే స్మాల్ డోస్ నుంచి మొదలు పెడతాం. 3 milligrams తో మొదలు పెట్టి నెక్స్ట్ మంత్ కి 7 చేసి, ఆ తర్వాత నెల 14 కి చేసి స్లోగా దాని డోస్ ని పెంచడం జరుగుతుంది. అయితే ఇవి కూడా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమీ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత వద్దాం సార్, ఎట్లా వాడుతుంటారు? సో ఇవి బేసిక్ ఏంటంటే, ఇది టాబ్లెట్ ఏమో ఇట్లా మొదలు పెట్టి ఇంక్రీజ్ చేస్తాము. ఇందులోనే మళ్ళీ ఇంజెక్టబుల్ ఫామ్ ఉంది, సీమాగ్లూటైడ్. సో దాన్ని కూడా స్టార్ట్ చేసేది చిన్నగా ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటారు కదా, అట్లాగే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లోకి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఏంటి, మళ్ళీ మొదలు టాబ్లెట్ ఎట్లయితే డోస్ పెంచుకుంటూ పోయినామో దీన్ని కూడా అంతే చిన్నగా డోస్. వీక్లీ వన్స్ సార్ లేకపోతే డైలీ? వీక్లీ వన్స్. అయితే దాన్ని పేషెంట్ ఎట్లా టాలరేట్ చేస్తున్నారో చూస్తాం. అంటే ఇప్పుడు చిన్న డోస్ తో మొదలు పెట్టి వీళ్ళకి వామిటింగ్స్ ఏం లేవు, వీళ్ళకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ అవ్వట్లేదు, ఒకసారి వీళ్ళకి ఇది అలవాటు పడ్డారు ఈ డోస్ అన్న తర్వాత గ్రాడ్యువల్ గా డోస్ ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో రెండైనా సీమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అయినా మాంజోరా అయినా సేమ్ వేలో ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం అనేది. నెలకి ఒకసారి డోస్ ఇంక్రిమెంట్స్ అన్నవి చేస్తాం. సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఇప్పటిదాకా చేసిన వాటి అన్నిటిలో కూడా సంవత్సరం వరకు వాడితే దాదాపు 17%
20% తేడా వస్తుంది. అంటే మనం కిలోల లెక్కలు చెప్పాలంటే 100 కిలోలు బరువు ఉన్న వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్, అంటే ఖచ్చితంగా ఇంత అని కాదు, చాలా మందిని తీసుకున్నట్టయితే ఆన్ అండ్ యావరేజ్ 17 కిలోస్, 100 కిలో ఉన్న వాళ్ళు 17 కిలోలు తగ్గడం సాధారణంగా చూస్తున్నాం. బెస్ట్. అయితే కొంతమంది ఏంటి 25 కిలోలు 30 కిలోల దాకా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఏమో 10 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అందుకే యావరేజ్ తీసుకున్నప్పుడు 17 కిలోస్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరిలో ఇది హెల్ప్ చేస్తుంది అంటే, ఇది వేసుకొని నేను ఏదైనా తినేస్తాను అంటే కాదు, మళ్ళీ ఇవి తీసుకుంటూనే కొంచెం మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉండాలి. ఆ మైండ్ఫుల్ ఈటింగ్ తినే దాంట్లో కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, అండ్ ఈ ప్రోటీన్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్ తీసుకొని, గుడ్ ఫ్యాట్స్ తీసుకొని, డిన్నర్ ఎర్లీగా చేసి ఎక్సర్సైజ్ మొదలు పెట్టినప్పుడు వీళ్ళు ఇంకా తొందరగా తగ్గుతున్నారు. అండ్ ఎవరైతే అన్ని ఇది తీసుకుంటా ఇంజెక్షన్లు, టాబ్లెట్లు అన్నీ తీసుకుంటానే స్వీట్లు అన్నీ తినేస్తున్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు, వీళ్ళలో పెరగడం అన్నది చూడట్లేదు కానీ తగ్గడం కూడా ఎక్కువ చూడట్లేదు. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 కిలోస్లో 17 కిలోస్ దాకా తగ్గుతారు అంటున్నారు, ఇంకా ఎక్కువ కూడా తగ్గవచ్చు. వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత వీళ్ళలో ఏమేమి బెనిఫిట్స్ ఉంటున్నాయి? అందరిలో కామన్ గా చూస్తున్నాం ఫ్యాటీ లివర్ అన్నది, ఆ ఫ్యాటీ లివర్ తగ్గుతుంది బ్రహ్మాండంగా సార్. ఫ్యాటీ లివర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అయితే వెయిట్ లో ఎంత తగ్గుతుంది అంటే, గ్రేడ్ 2 లో ఫ్యాటీ లివర్ ఉంది అంటే వీళ్ళు 10% వెయిట్ తగ్గితే ఫ్యాటీ లివర్ రివర్స్ అవడం చూస్తున్నాం. ఓకే, రివర్స్ అవుతుంది అంటే ఫ్యాటీ లివర్ పోతుంది, నార్మల్ లివర్ అయిపోతుంది బేసిక్ గా, ఆ ఫ్యాట్ అనేది మెటబలైజ్ అయిపోతుంది. ఓకే, సో అదే ఒకవేళ వీళ్ళు 5% వెయిట్ తగ్గారు, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది, అది నార్మల్ అయిపోతుంది. ఓకే, సో బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ తగ్గుతామంటుంది, వాటిల్లో హెల్ప్ చేస్తుంది. రెండోది, ఇప్పుడు చాలా మందిలో డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చూస్తున్నాం. వీళ్ళల్లో ఏం చూస్తాం మనం, ఇక్కడ ఫేస్ మీద నల్లగైపోవడం, బ్యాక్ లో నల్లగైపోవడం, చిన్న చిన్న పుల్పిర్ లాగా, స్కిన్ ట్యాక్స్ అంటాం, చాలా మార్పులు వస్తాయి. సో ఈ ఆర్మ్ పిట్స్ లో కూడా ట్యాక్స్ రావడం, ఇవన్నీ చేస్తాయి, పుల్పిర్లు అంటారు కదా. సో ఇవన్నీ ఏంటి, దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అంటే ఒంట్లో ఇన్సులిన్ లేక కాదు, ఇన్సులిన్ ఉంది కానీ అది పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదు కాబట్టి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అన్నది సెల్లోకి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గడం చూస్తున్నాం ఈ టాబ్లెట్ల వల్ల. సో ఇది డ్యువల్ బెనిఫిట్, క్లాస్ 1 ఇండికేషన్ ఫర్ వెయిట్ లాస్, కాకపోతే డయాబెటీస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. రివర్స్ అని అనలేమండి, కొంచెం రెమిషన్ లోకి వెళ్ళి, ఇప్పుడు బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ లోపల ఏదైతే ఉత్పత్తి అవుతుంది ఇంకా మెరుగ్గా పనిచేసింది అనుకోండి, డయాబెటీస్ కూడా రెమిషన్ లోకి వెళ్ళడం చూడడం జరుగుతుంది. అయితే ఈ రెమిషన్ అన్నది ఇది రివర్సల్ కాదు, ఇది ఓన్లీ రెమిషన్ లోకి వెళ్తుంది. రేపు పొద్దున్న టాబ్లెట్లు ఆపేసి మళ్ళీ మీరు తినడం మొదలు పెడితే ఇంతకు ముందులా కాకపోయినా పెరగడం అయితే చూస్తాం. ఓకే, సో అన్లెస్ ఒక పర్టికులర్ ఐడియల్ వెయిట్ వచ్చేదాకా కూడా దీన్ని ఆపకుండా ఉండడం బెటర్. ఓకే, థర్డ్ సార్ ఇంకేముంటాయి మనకి బెనిఫిట్స్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం కదా, అంటే వీళ్ళలోని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ, వేస్ట్ లైన్ ఎక్కువ ఉండడం, బీపీ ఎక్కువ ఉండడము, షుగర్ రావడం, ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది రివర్స్ అవ్వడం చూస్తున్నాం. వేస్ట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్స్ అన్ని నార్మల్ అవుతున్నాయి, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ అవుతున్నాయి, అన్ని పారామీటర్స్. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఉంది, యూరిక్ యాసిడ్ చాలా మందిలో ఎక్కువైపోవడం వల్ల గౌట్ అంటాం కదా, ఆ గౌట్ ఉండి ఆ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్ని ఉంటాయి కదా, జాయింట్, అవన్నీ రివర్స్ అవ్వడం చూస్తున్నాం. సో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది బాడీలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, గౌట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతుంది, లివర్ ఇంకా బెటర్ పనిచేయడం మొదలు పెడుతుంది. అయితే టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంతమందిలో ప్యాంక్రైటైటిస్ లాంటిది లేదా గాల్ స్టోన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ లాంటిది కొంతమందిలో వస్తున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సార్ ఒకవేళ టాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు, ఏం మార్పులు సంభవిస్తాయి సార్ వీళ్ళలో? మీరు జనరల్గా చూసేది బాడీలో ఏం జరుగుతుంది వెయిట్ తగ్గడానికి? బేసిక్గా ఏమవుతుందంటే ఎంటెరోపారసిస్ అన్నది జరుగుతుంది, అంటే పేగుల్లో చలనం అన్నది తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అన్నది కొంచెం కదలికలు తగ్గుతాయి. ఇప్పుడు పొట్ట ఖాళీ అవ్వాలి, 2 గంటల్లో ఖాళీ అవ్వాలి, ఆ ఎంప్టీయింగ్ టైం అనేది ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో వాళ్ళు కూడా ఏంటి మధ్యలో ఇప్పుడు వాళ్ళు ఏదైనా తింటున్నారు, ఇంతకు ముందు తినే అంతా వాళ్ళు తినలేరు, డెఫినెట్ గా వాళ్ళ ఫుడ్ ఈటింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అండ్ ఎక్కువ తిన్నారు అన్నప్పుడు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ లాగా స్టార్ట్ అయిపోతుంది. సో బాడీ విల్ స్టార్ట్ థ్రోయింగ్ సైన్స్, ఇంకా చాలా తినకు. సో ఆ స్లోగా మేము అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళందరిలో ఏంటి, వామిటింగ్ సెన్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది. అండ్ అసిడిటీ పైకి రావడం అన్నది కూడా వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇది కూడా ఎప్పుడు చేస్తున్నారు, ఓవర్ గా తిన్నప్పుడు చేస్తున్నారు. ఎప్పుడైతే లిమిటెడ్ గా తింటున్నారో వీళ్ళ ప్రాబ్లమ్స్ రావట్లేదు. సో వీళ్ళలో అందుకనే వీళ్ళకి ఇది టాబ్లెట్ ఇచ్చినప్పుడు కూడా ప్రొద్దున టాబ్లెట్ వేసుకున్నాక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఏం తినొద్దు అని చెప్తాం. ఇంకోటి ఏంటి, ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తున్న స్టడీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ప్రొద్దున లేవగానే ఎవరైతే
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అయితే చక్కెర లాంటివి, షుగర్ లాంటివి కాఫీ తీసుకుంటారు, టీలు తాగుతుంటారు జనరల్గా షుగర్ వేసుకొని. షుగర్ వేసుకొని తాగుతారు. పొద్దున్న లేవగానే టీ విత్ షుగర్ తీసుకుంటారు కదా. ఈ షుగర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్ అన్నది వస్తుంది. ఓకే. ఇన్సులిన్ స్పైక్ ఎప్పుడైతే వస్తుందో ఫ్యాట్ అన్నది ఇంకా లావుగా అయిపోవడం చూస్తున్నాం. స్పైక్ అంటే సర్జా సార్ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి ఒంట్లో, షుగర్ ఉంది కాబట్టి. సడన్ గా ఆ ఇన్సులిన్ పెరిగేసరికి ఏమవుతుంది, ఒంట్లో ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా సడన్ గా పెద్దగా అవడం చూస్తున్నాం. ఓకే. ఏం చేయాలి సార్ పొద్దున వీళ్ళైతే షుగర్ కాకుండా? పొద్దున అసలు షుగర్ తీసుకోవద్దు, తీసుకోకుండా ఉంటే స్వీట్లు తీసుకోకుండా ఉంటే ఇంకా బెటర్. మార్నింగ్ ఫస్ట్. అండ్ పొద్దున్న లేచిన తర్వాత ఇన్సులిన్ స్పైక్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసుకోవడం. ఏమేమి ఉంటాయి సార్? బేసిక్ గా ఎనీథింగ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు షుగర్, స్వీట్లు, అన్నం తింటున్నాం కదా, అన్నం కూడా మోతాదుని మించి అన్నం తినగానే ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు డయాబెటిక్స్ ఏమనుకుంటారు, అసలు అన్నం తినొద్దు అనుకుంటారు. కాదు, ఈ బాడీ వెయిట్కి ఎంత కావాలో అన్నం అంత తినాలి. ఇప్పుడు 75 గ్రామ్స్, ఒక 70 కిలో బరువు ఉన్నారు, 75-80 గ్రాములు రైస్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, 250 గ్రామ్స్ నుంచి అంతకన్నా ఎక్కువ తినడానికి ట్రై చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ వస్తుందో దేర్ విల్ బి అ హై ఇన్సులిన్ స్పైక్ ఇన్ ది బాడీ. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, అన్నం తినడం వల్ల షుగర్లు పెరుగుతున్నాయి. అన్నం తినడం ప్రాబ్లం కాదు, ఎంత తినాలి ఆ మోతాదు అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పుడు రేపు పొద్దున ఈ టాబ్లెట్ మొదలు పెట్టిన తర్వాత కూడా నేను తినే పద్ధతులు మార్చుకోను అంటే కష్టం. సో ఇవి ఇంకా బాగా పని చేయాలి అంటే వీటితో పాటు మనం లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో అవి ఇంకా బాగా పని చేయడం చూస్తున్నాం. ఓకే సార్. ఇంకోటి, ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు బాగా వెయిట్ తగ్గుతున్నట్టు ఫోటోలు పెడుతున్నారు. ఈవెన్ కపిల్ శర్మ దగ్గర నుంచి మన వాళ్ళ దాకా కూడా. అండ్ చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా వాడేస్తున్నారు ఈ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు. బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టున్నాయి కదా సార్ ఇవి? ఒకప్పటి సర్జరీలతో పోలిస్తే ఈజీ మెథడ్ అయినట్టుంది కొంచెం. చాలా ఈజీ అయింది. అండ్ ఇంకోటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, సోకాల్ సెలబ్రిటీస్ అందరూ కూడా తగ్గుతున్నారు అంటే దే ఆర్ నాట్ జస్ట్ యూజింగ్ మెడిసిన్. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నారు. ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఆ మెటబాలిజంకి హెల్ప్ చేసే విధంగా ఉండడము, మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వీటన్నిటి వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడం చూస్తున్నాం మనం. ఓకే. సో వాళ్ళు ఏదో టాబ్లెట్ వేసుకొని మ్యాజిక్ జరిగిపోతుందని కాదు, దాని వెనకాల ఒక పద్ధతి అయినా డిసిప్లిన్ అన్నది ఉంది. దట్స్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్. మినిమం ఒక 6 months వాడతారా సార్ ఇవి? 6 months to 1 year. అంటే పర్సన్ ఎంత ఒబేస్ ఉన్నారో చూసి, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబేస్ ఉన్నారా, వాళ్ళ ఐడియల్ వెయిట్ ఏంటి, అండ్ ఇందాక మనం చెప్తామండి, కట్ అయిపోయింది. బేసిక్గా ఏంటంటే వీళ్ళు బరువు తగ్గడానికి ముందు వీళ్ళు మెటబాలిజం పెరగడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తాం. ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ ఇష్యూస్, హైపోథైరాయిడ్ ఉండడం వల్ల కూడా ఊబకాయం రావడం చూస్తున్నాం. విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మెటబాలిజం తగ్గిపోయి ఊబకాయం రావడం చూస్తాం. సో వీటన్నిటిని ఫస్ట్ కరెక్ట్ చేస్తాము, లైఫ్ స్టైల్ని సెట్ చేస్తాము. ఈ లైఫ్ స్టైల్ సెట్ అయిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ దిస్ మెడిసిన్. అండ్ ఈ మెడిసిన్ మొదలు పెట్టిన తర్వాత కూడా మంత్ ఆన్ మంత్ వీల్ అబ్జర్వ్ దెమ్, అసలు ఎంత వెయిట్ తగ్గారు, వీళ్ళని వెయిట్ చార్ట్ మెయింటైన్ చేసుకోమని చెప్తాం. సో ఆ వెయిట్ ఎంత తగ్గుతున్నారు, ఈజ్ ఇట్ ఇన్ లైన్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్, డోస్ ఎంత పెంచాలి, వీళ్ళ ఐడియల్ వెయిట్ ఏంటి, ఎప్పుడు ఏ వెయిట్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఆపాలి, ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఓకే సార్. ఇంకొకటి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఈ మందుల వల్ల, ఇంజెక్షన్? బేసిక్గా నెగ్లిజిబుల్ అనే చెప్పాలండి, కాకపోతే డిపెండ్స్ ఆన్ ది పర్సన్స్ టైప్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు, గ్యాస్ట్రోపారసిస్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ లేట్గా అవుతుంది, కూర్చొనే ఉన్నారు, కదలికలు చాలా తక్కువ ఉన్నాయి, వీళ్ళలో ఇంకా సిమ్టమ్స్ కొంచెం ఎక్కువ కనబడడం చూస్తాం. ఏం సిమ్టమ్స్? బేసిక్గా ఏం తిన్నా వాళ్ళకి క్లియర్ అవ్వడమా, వాళ్ళకి కడుపులో మంటలాగా వచ్చేయడము, పైకి వచ్చినట్టు అవడము, ఛాతీలో మంట అంటాం, యాసిడ్ లక్షణాలన్నీ కొన్ని కనిపిస్తుంటాయి, మామూలుగా కనిపిస్తుంటాయి. అవును, అట్లాంటి వాళ్ళలో ఈ సిమ్టమ్స్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి, చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఇది తీసుకొని డయాబెటిక్ మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లా వేసుకున్నప్పుడు షుగర్స్ ఇంకా తగ్గడం చూస్తున్నాం. సో ఈ టాబ్లెట్లు ఇంజెక్షన్లు మొదలు పెడుతున్నారు అన్నప్పుడు డెఫినెట్గా సూపర్విజన్లో ఉండి ఆ డయాబెటిక్ మెడిసిన్ కూడా డోస్ తగ్గించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఈ కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు నెల కూడా కాదు, 15 రోజులకు ఒకసారి వచ్చి అబ్జర్వేషన్లో అంటే సూపర్విజన్లో ఉండడం బెటర్. అట్లా చేసినప్పుడు కొంచెం రిజల్ట్స్ బాగుండడం చూస్తున్నాం. ఓకే. వీళ్ళు ఆ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడుకుంటూ వాళ్ళ రెగ్యులర్ రొటీన్ చేసుకోవచ్చు సార్? ఏమైనా మార్పులు ఉంటాయా? ఏం లేదండి, అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇంజెక్టబుల్స్తోని పేషెంట్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ రిజల్ట్స్ అనేవి బాగా కనబడుతున్నాయి బేసిక్గా.
అండ్ ఎందుకు ఇంకోటి ఏంటి, టాబ్లెట్ అన్న రోజు పొద్దున్న లేసి వేసుకోవాలి. ఈ ఇంజెక్షన్ అట్లా కాదు, వారానికి ఒకటి తీసేసుకోవడము, ఆ వారం తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి చూసి దాని డోస్ ఎంత పెంచాలో చెప్తున్నారు. సో ఆ డోస్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళు ఇంకా వెయిట్ తగ్గడం కూడా ఎక్కువ తగ్గుతున్నట్టు తెలుస్తుంది. ఇంజెక్టబుల్ మెడిసిన్ ఆర్ డెఫినెట్లీ బెటర్ దాన్ టాబ్లెట్స్ అని తెలుస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ అన్ని సేమ్ వేలో ఉండాలని లేదు, కొంతమందికి కొన్ని లక్షణాలు కొంచెం ఎక్కువ కనపడవచ్చు. ఓకే, ఇవి కాస్ట్ ఎట్లా ఉన్నాయి సార్? జనరల్ గా వీటి కాస్ట్ సంబంధించి ఇండియాలో లభిస్తున్నాయి. అయితే ఈ టాబ్లెట్స్ కూడా చూడండి, కనీసం టాబ్లెట్స్ తీసుకుంటే 12-13 వేలు దాకా నెలకొచ్చే ఖర్చు ఉంటుంది. అదే ఇంజెక్టబుల్ మెడిసిన్కి వెళ్ళినప్పుడు ఇట్ వేరీస్ ఆన్ ది డోసేజ్ దట్ ద పర్సన్ ఇస్ టేకింగ్. 15,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి ఇవి కూడా. మిడిల్ క్లాస్ పర్సన్ పెట్టుకోగలరు ఇవన్నీ. థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా వెయిట్ లాస్కి డైరెక్ట్గా మనం తీసుకోండి అని చెప్పాం. నేనైతే అసలు మొత్తం మెటబాలిజం సెట్ చేసి ఆ లైఫ్ స్టైల్ సెట్ చేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళే వచ్చి మాకు ఇది కావాలి, ఇంజెక్షన్ పెట్టండి, ఏ డోస్తో మొదలు పెట్టాలి, ఎట్లా సూపర్వైజ్ చేయాలి మీరు చెప్పండి అని అడుగుతున్నారు. అండ్ నేను అన్నాను మరి 15-16 వేలు అవుతుంది నెలకి అంటే, సార్ మాకు ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ నేను చూస్తుంది ఏంటి అంటే ఎవరు కూడా ఆ ఫుడ్ తగ్గించుకోవాలని చూడట్లేదు. మేము కావాల్సింది మేము తింటాము, మేము బరువు తగ్గాలి. వాళ్ళకు ఒక షార్ట్ కట్ లాగా అయిపోయింది. లైఫ్ లో ఎంత సంపాదించి కనీసం ఫుడ్ కూడా తినకపోతే ఎట్లానే. అవునండి, ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తున్నారు. ఇట్లాంటిది ఏమైనా ఉందేమో మరి. ఇదే చెప్తున్నారు, మాకు కావాల్సింది తినలేకపోతే ఎందుకు అని. ఇప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ తీసుకుంటే స్వీట్లు షుగర్ తింటే వెయిట్ పెరగరు కానీ వెయిట్ తగ్గరు కూడా. సో దాని నుంచి మనకు బెనిఫిట్ రావాలి అంటే మనం ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఇండియన్ పేటెంట్ ఉన్న డ్రగ్స్ వస్తున్నాయా సార్, లేకపోతే అమెరికన్ పేటెంట్ తోనే ఉన్నాయి? పేటెంటెడే ఉన్నాయి. ఇంకా వన్స్ ఆ పేటెంట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాయని అంటున్నారు. చెప్పలేమండి, కాకపోతే అవి వస్తే ఈ ఖర్చులు చాలా తగ్గుతాయి. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా కాస్ట్ ఉండేది, బట్ ఇప్పుడు తగ్గుతా వచ్చింది. ఇవి కూడా అంతే. అండ్ ఇంకా రీసెర్చ్లో ఇప్పుడు స్టెమ్ సెల్ ఇది థెరపీస్ అంటున్నారు కదా, షుగర్ని కంట్రోల్ చేయడానికి. ఇది సో మన టీఐ అన్నది చాలా తొందరగా అడ్వాన్స్ అవుతుంది కదా. రేపు పొద్దున బరువు తగ్గడానికి టాబ్లెట్లు కూడా లేకుండా సింపుల్ మెథడ్స్ కూడా రావచ్చు అని ధైర్యం అయితే వస్తుంది. ఇప్పుడు మేబీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం మొత్తం మెడికల్ ట్రీట్మెంటే ఎవాల్వ్ అవ్వచ్చు అని కూడా అనిపిస్తుంది. సార్ మరి యాక్చువల్గా ఇప్పుడు ఇంకా కోతలు, ఈ లైపోసెక్షన్లు లేకపోతే బేరియాట్రిక్ సర్జరీలకి ఈ ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ వల్ల ఇంకా కాలం చెల్లిందంటారా? ఎందుకంటే ఇవన్నీ బాగా వైడ్గా వచ్చేస్తున్నాయి. అవును, కాలం చెల్లిందని చెప్పలేము, కాకపోతే డెఫినెట్గా అన్నెసరీ సర్జరీలు ఇంతకుముందు అయ్యేవి చాలా మంది. ఇప్పుడు ఎందుకు నా సఫరింగ్ కూడా ఉండేది. నా కజినే ఆ బేరియాట్రిక్ సర్జరీ వద్దు అంటే నేను చేయించేసుకుంటాను అని చెప్పింది. ఎందుకు అంటే ఆమె ఇచ్చిన రీజన్ ఏంటంటే నా ఫిగర్ నేను మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పింది. సో ఆ ప్రొసీజర్కి వెళ్ళిపోయింది కూడా. కానీ తర్వాత ఏమైంది, వెన్ దట్ పర్సన్ హెస్ బికమ్ ప్రెగ్నెంట్, ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి రావడం వల్ల బేబీ ఇనిషియల్గా బరువు పెరగడానికి చాలా టైం పట్టింది. సో సింపుల్ థింగ్ ఇట్లాంటివి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు సంబడి హూ వాంట్స్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ ఒక ఫిగర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళు డెఫినెట్లీ దీన్ని అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ మచ్ సేఫర్ కూడా. అండ్ ఇది వాడేది కూడా లిమిటెడ్ టైం కాబట్టి ఒకసారి ఆ వెయిట్ కావాల్సిన వెయిట్కి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఆపేసి దాని తర్వాత దే కెన్ మెయింటైన్ ఇట్ బై దెమ్సెల్వ్స్. అది ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంకోటి మార్బిడ్ ఒబేసిటీకి ఇప్పుడు సర్జరీ చేయమని లేదు. మార్బిడ్ ఒబేసిటీ ఉంది అంటే బేరియాట్రిక్ సర్జరీ వాళ్ళలో ఇండికేటెడ్. అంటే ఎవరిలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, BMI 35 కన్నా ఎక్కువ ఉండి షుగర్లు బీపీలు ఉన్నాయి అన్నప్పుడు అది ఇండికేటెడ్. లేదు BMI 40 కన్నా ఎక్కువ ఉండి ఏ ప్రాబ్లం లేదన్నా ఇట్ ఈస్ ఇండికేటెడ్. సో అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఇట్ ఈస్ ఓకే. ఈ టాబ్లెట్లు ఇంజెక్షన్స్ వాడేటప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా డైట్ ఫాలో అవ్వాలన్నా, ఇలాంటివి తినాలి ఇవి తినకూడదని ఏమైనా ఉంటుందా? అండి ఏం లేదు. పేషెంట్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోము అన్నప్పుడు వాళ్ళు బరువు తగ్గే ఆస్కారం తక్కువగా ఉంటుంది. వాళ్ళు తొందరగా ఎక్కువ బరువు తగ్గాలి అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఇప్పుడు వాటర్ ఇంటేక్ పెంచాలి, తినేది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, షుగర్, స్వీట్స్, చిప్స్, బిస్కెట్లు ఇవన్నీ ఆపేసేయాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇప్పుడు నేను బ్లాక్ కాఫీ తాగుతున్నాను, బ్లాక్ కాఫీ అడ్వాంటేజ్ ఏంటి, యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనం పాలు చక్కెర కలిపినప్పుడు వాటన్నిటితో యాడ్ అయ్యే వెయిట్ చాలా మళ్ళీ వేరే ఉంటుంది. సో మనం సహజంగానే వాటిని పాలు షుగర్ అవాయిడ్ చేయాలి.
అవాయిడ్ చేసింది బెటర్. చేసినప్పుడు ఇప్పుడు పాలలో కూడా ఎందుకు అంటే ఒక పర్టికులర్ థింగ్ దాంట్లో స్టీరాయిడ్ కంటెంట్ ఎంత ఉందో మనకు తెలియట్లేదు, అండ్ అడల్ట్రేషన్ మీద చాలా మంది మాట్లాడుతున్నారు కదా, అట్లాంటప్పుడు అవాయిడ్ చేసిందే బెటర్. ఓకే, అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇప్పుడు పాలు అవాయిడ్ చేస్తున్నాం, మరి కాల్షియం ఎట్లా, ప్రోటీన్ ఎట్లా అని అడుగుతారు. అందుకే ఆ ముందు ఈ టాబ్లెట్ మొదలు పెట్టే ముందే అన్నిటినీ వర్కౌట్ చేసి అసలు ఏది ఎంత కావాలి సబ్స్టిట్యూషన్ ఇచ్చుకుంటూ టాబ్లెట్లు ఇచ్చుకుంటూ ఇది చేసినప్పుడు దీని రిజల్ట్స్ ఇంకా బెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లివర్ మీద ఏమైనా ఇట్లాంటి ట్యాబ్లెట్స్ మనం ఇంజెక్షన్స్ ఒక లాంగ్ రన్ వాడతాం కదా సార్, ఒక 6 months 1 year వాడుతుంటాం, మళ్ళీ గ్యాప్ ఇస్తాం, మళ్ళీ మొదలు పెడుతుంటారు. ఇట్లాంటప్పుడు ఏమైనా ప్రభావం ఉంటుందా లివర్ మీద? లివర్ మీద యాక్చువల్లీ గుడ్ ఎఫెక్టే ఉంటుంది. ఎందుకంటే ఫ్యాటీ లివర్ రివర్స్ అవ్వడము, లివర్కి ఇప్పుడు చూడండి తినడం తగ్గుతుంది. ఎప్పుడైనా మనం ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది, లివర్ అది ఏం తిన్నా లివర్ నుంచి మెటబలైజ్ అవ్వాలి, ఏం టాబ్లెట్ తీసుకున్నా మెటబలైజ్ అయ్యేది లివర్ నుంచే. సో మనం తినేదే తగ్గుతుంది అన్నప్పుడు డెఫినెట్గా లివర్ మీద పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. గ్లూకోనియోజెన్సీస్ అవ్వట్లేదు అంటే లివర్కి ఎక్స్ట్రా పని మనం పెట్టట్లేదు. అట్లాంటప్పుడు లివర్ కొంచెం రెస్ట్ దొరికి కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఒక బరువు ఒక ఐడియల్ వెయిట్ లాస్కి వచ్చిన తర్వాత దీన్ని ఆపేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ మొదలవుతాయి కదా, సో మళ్ళీ లివర్లో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. అందుకని ఒక ఐడియల్ వెయిట్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోండి, ఇంతకుముందు చేసిన తప్పులు ఇప్పుడు చేయకండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఈ 1 yearలో వీళ్ళు తినడం సహజంగానే తగ్గిపోతుంది కదా, ఓవర్ ది టైం ఏమవుతుంది, వీళ్ళు దే విల్ బికమ్ మోర్ మైండ్ఫుల్ అబౌట్ దేర్ ఈటింగ్. సో ఆ ఈటింగ్ అన్నది ఎప్పుడైతే కరెక్ట్గా సెట్ అవుతుందో ఆటోమేటిక్లీ బరువు కూడా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం విటమిన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ యాడ్ చేస్తున్నాం కదా, సో మెటబలిజం అన్నది ఇంప్రూవ్ అయ్యి వీళ్ళు మెయింటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ ఇంకోటి మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలా అని అడుగుతుంటారు. సో ఎప్పుడు మొదలు పెట్టాలి, ఒకవేళ మీరు వెయిట్ ఐడియల్గా మెయింటైన్ చేసుకుంటున్నారంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ బరువు పెరుగుతున్నారన్నప్పుడు వీళ్ళలోనే 6 నెలలు ఆగి మళ్ళీ ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో ఇప్పటిదాకా మనం చూసుకున్నట్టయితే రీసెర్చ్లో చూసిన స్టడీస్ అన్నీ కూడా తీసుకున్నట్టయితే 1 year కంటిన్యూస్గా వాడుతున్నారు, దాని తర్వాత సంవత్సరానికి 3 నెలలు వాడాల్సిన అవసరం కనబడుతుంది చాలా మందిలో. కానీ కొంతమందిలో ఎవరైతే ఐడియల్గా వెయిట్ మెయింటైన్ చేసుకొని హెల్దీ హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళలో మొదలు పెట్టాల్సిన అవసరం రావట్లేదు. సో ఇది అబ్జర్వేషన్ దాంట్లో. సో ఇప్పుడు ఈ మొదలు పెడుతున్న టైంలోనే యూ షుడ్ టేక్ ఎ కాల్, ఇది నా హెల్దీ లివింగ్కి నేను ఇది ఈ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటాను, దీనికి స్టిక్ ఆన్ అవుతాను అని ఎప్పుడైతే అనుకుంటామో యూజువల్లీ తర్వాత వాడాల్సిన అవసరం తక్కువ కనబడుతుంది. ఓకే సార్, ఎలాగో వెయిట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ కాఫీ బ్లాక్ కాఫీ లాంటిది ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. బ్లాక్ కాఫీ అన్నది నేను తరచుగా చెప్తూనే ఉంటాను, ఇది ప్యూర్ కాఫీ అండి, ఇందులో చికోరీ అది ఏమి ఉండదు కదా, ఇది అక్వైర్డ్ టేస్ట్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. ఇదే కాదు, ఇప్పుడు గ్రీన్ టీ అంటాం కదా మనం, గ్రీన్ టీలో కూడా 15% కెఫీన్ ఉంటుంది దగ్గర. సో ఇవన్నీ కూడా దే యాక్ట్ as యాంటీ ఇన్ఫ్లమేటరీ, దే ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ రివర్సింగ్ ఫ్యాటీ లివర్ అని కూడా మనకు తెలుస్తుంది. ఓకే, అయితే ఇంకోటి చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు కాఫీ ఎంత తాగాలి అని. 400 milligrams per day ఈజ్ రికమెండెడ్ డోస్, అండ్ దీని హాఫ్ లైఫ్ కూడా దగ్గర 6 గంటల దాకా ఉంటుంది. కాబట్టి ఒక కప్లో ఎంత ఉంటుంది సార్ 400 ml అంటే? మనకు రఫ్గా 150 milligrams ఉండొచ్చండి. సో 2 or 3 times. అండ్ ఇది హాఫ్ లైఫ్ చాలా ఎక్కువ, 6 hours కదా, సో యూజువల్లీ తీసుకునేది ఉంటే 4-5 లోపలే తీసేసుకోండి. కాఫీ 5 తర్వాత తీసుకుంటే స్లీప్ అన్నది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని యూజువల్లీ రికమెండ్ చెయ్యము. అండ్ ఇది కూడా ఒకటేసారి కంటిన్యూస్గా ఈ 3 cups ఏదైతే ఉందో తీసుకుంటే హైపర్ కెఫినేటెడ్ అయిపోయి పాల్పిటేషన్స్ లాగా రావడం, హై అలర్ట్ కండిషన్ లాగా ఉండడం అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మోడరేట్గా చూసుకొని తీసుకుంటే పర్వాలేదు. అండ్ కాఫీతోని చాలా మంది డయూరిసిస్ అవుతుంది, వాటర్ అనేది బాడీలోంచి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ కాఫీ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. హైడ్రేషన్ ఉన్నది చాలా ఇంపార్టెంట్ కూడా. హైడ్రేషన్ కరెక్ట్గా ఉంటే బరువు తగ్గుతారు. ఇప్పుడు డిహైడ్రేటెడ్ ఉన్న వాళ్ళలో మెటబాలిజం తగ్గిపోతుంది, బాడీ అనేది డీటాక్సిఫై అవ్వదు, వీళ్ళే బరువు పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక జోక్ ఉంటుంది, మందు తాగినా కాఫీ తాగినా వీటి ఎఫెక్ట్స్ అంటే సేమ్ అని చెప్పలేము. రీనల్ డయాలిసిస్ మాత్రం రెండిట్లో కామన్. ఆల్కహాల్ వల్ల కూడా యూరినేషన్ ఎక్కువ అవుతుంది, కాఫీ వల్ల కూడా అవుతుంది. అయితే కాఫీ ఏం చేస్తుంది, మిమ్మల్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఆల్కహాల్ ఏమో మిమ్మల్ని డిప్రెస్ చేస్తుంది. కాఫీ కూడా ఓవర్గా తీసుకొని మళ్ళీ కొంత టైం అయిన తర్వాత పీపుల్ క్యాన్ యాక్చువల్లీ గో ఇన్ టు ఏ డిప్రెస్ స్టేట్. సో మితంగా తీసుకుంటే ఎవ్రీథింగ్ మంచిది. సార్ యాక్చువల్గా ఈ గట్ హెల్త్ గురించి కూడా మనము వెయిట్ ఉన్నప్పుడు అంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు గట్ హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది?
కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా మంది ఒబేస్ ఉన్న వాళ్ళలో తీసుకొని మాట్లాడినప్పుడు ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ దట్ వీళ్ళల్లో బవల్ మూమెంట్స్ అనేవి డిస్టర్బ్ అయి ఉండడము, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అంటే మోషన్ వెళ్ళినప్పుడు ఫ్రీగా వెళ్ళరు, వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిన ఫీలింగ్ రాదు. సో ఈ సిమ్టమ్ అన్నది చాలా కామన్గా చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటి అంటే పొట్ట లోపల గట్ మైక్రోబయోటా ఏవైతే ఉంటాయో అంటే రకరకాల బ్యాక్టీరియాలు, ఫంగై, వైరస్లు, పారాసైట్లు అన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిల్లో కూడా గుడ్ గట్ బ్యాక్టీరియా అన్నది బాగుంటే వీళ్ళు వెయిట్ అన్నది మెయింటైన్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ ఒక దగ్గర 100 లక్షల కోట్ల మన సూక్ష్మ క్రిములు లోపల అవి బాగా పనిచేస్తే వీళ్ళ మూడ్ బాగుంటుంది, వీళ్ళ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తున్నారు. సో సెకండ్ బ్రెయిన్ కూడా అంటుంటారు. అవును, అంటే బ్రెయిన్కి కావాల్సిన, మన బాడీకి కావాల్సిన, మూడ్కి కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా గట్ లోపలే ఉత్పత్తి అవ్వడం ఎక్కువ శాతం చూస్తున్నాం. సో అది బాగాలేదు అన్నప్పుడు అన్హెల్దీ ఫుడ్స్ తినడము, షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అవడం, ఇన్ఫ్లమేటరీ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవడం చూస్తున్నాం. అదే గుడ్ గట్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు వాళ్ళకి స్వీట్స్ మీద మనసు పోవట్లేదు, వాళ్ళు ఎంతసేపు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని, వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలనే దాని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ మన గట్ బ్యాక్టీరియా బాగుంటే అది మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో హెల్దీ లైఫ్ని అలవర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల, ఇప్పుడు షుగర్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా అన్నది చనిపోవడము, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవడం చూస్తున్నాం మనం. సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు ఏమైనా బర్గర్ తింటారు, వాళ్ళకి ఒక రకమైన కిక్ వస్తుంది, డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ డోపమిన్ లెవెల్స్ మళ్ళీ తగ్గుతాయో మళ్ళీ ఆ గట్ బ్యాక్టీరియా బ్రెయిన్ నిర్దేశిస్తుంది, ఉమ్మని చెప్పు వీడిని మళ్ళీ పోయి తినమని చెప్పు అని చెప్పేసి వాడు మళ్ళీ పోయి తింటాడు. సో అదొక అడిక్షన్ అన్నది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. సో మనం తినే ఫైబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫుడ్ ఫర్ గట్ బ్యాక్టీరియా. ఆ ఫైబరే వాటర్ని పట్టుకొని పేగుల్లోకి వెళ్తుంది. సో మీ కోలోన్ హైడ్రేషన్ బాగుండాలన్నా, బరువు తగ్గాలన్నా, మూడ్ బాగుండాలన్నా, మోషన్ ఫ్రీగా రావాలన్నా గట్ బ్యాక్టీరియా బాగుండాలి. మనం తినే ఆహారం, మనం ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకుంటే గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడం మొదలు పెడుతుంది. అది డెవలప్ అయిన తర్వాత అది మిమ్మల్ని డెవలప్ చేస్తుంది. అది ఓకే సార్. ఫైనల్గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇట్లాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నప్పుడు డాక్టర్తో ఎలాంటి రిలేషన్స్లో అంటే డాక్టర్తో ఎలాంటి సంబంధంలో ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి? బేసిక్గా వీళ్ళకి అర్థం కావాల్సింది ఓవర్ నైట్ జరిగే ప్రక్రియ కాదు. మంత్ ఆన్ మంత్, ఫస్ట్ 1 మంత్ ఆర్ 2 మంత్స్లో పెద్ద తేడా దొరకదు, వెయిట్లో పెద్ద తేడా రాకపోవచ్చు, కానీ ఆహార పద్ధతుల్లో, నిద్రలో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, ప్యాంట్ లూజ్ అవ్వచ్చు, వేస్ట్ తక్కువ అవ్వచ్చు. యాక్చువల్లీ ఇవన్నీ విటమిన్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని ఎప్పుడైతే చేస్తారో ఆ మంత్ ఆన్ మంత్ వీళ్ళకి తేడా రావడం చూస్తాం. సో వీళ్ళలో మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది మెరుగవ్వాలి. సో వీళ్ళు బయట నుండి వాళ్ళు హెల్ప్ చేసుకోలేకపోతున్నారు, బయట నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు. సో ఈ సపోర్ట్ తీసుకునే టైంలో లైఫ్ స్టైల్ అన్నది కరెక్ట్గా మెయింటైన్ చేసుకునేటట్టు ఎవరైనా గైడెన్స్ ఇవ్వగలిగితే రేపు పొద్దున టాబ్లెట్ ఆపేసిన తర్వాత, ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బరువు పెరగకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ భయపడి చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్ అనగానే చాలామంది, ఇప్పుడు నాకు వచ్చే పేషెంట్స్ కూడా సార్ ఇంజెక్షన్స్ వద్దు టాబ్లెట్స్ ఇవ్వండి అని అడుగుతాను కూడా. సో ఇది కూడా ఏంటి, బేసిక్గా లెట్ ది డాక్టర్ డిసైడ్ వాట్ ఈస్ కరెక్ట్ ఫర్ యూ. ఒకటేసారి పెద్ద డోస్ మొదలు పెట్టొద్దు, చిన్న డోస్తో మొదలుపెట్టి స్లోగా దాని డోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే రిజల్ట్స్ ఆర్ గుడ్. అట్లా అని కంటిన్యూస్గా వాడడం కూడా కరెక్ట్ కాదు. ఒక ఐడియా, ఒక పద్ధతి. ఫ్యాట్ లాస్ లాంటిది ఏమైనా ఉంటుందా సార్ వీళ్ళకి? అంటే మొహం అంతా కొంచెం ఇది అవుతుంది అంటుంటారు, అట్లేం లేదా? లేదండి, ఈ ఫ్యాట్ లాస్ ఉంటుంది, కానీ ఇప్పుడు బరువు తగ్గుతున్నప్పుడు బరువు అన్నది ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అయిపోతుంది కదా ఫ్యాట్. సో ఎక్కడెక్కడైతే లూజ్ ఫ్యాట్ ఉందో ఫస్ట్ అది వెళ్ళిపోవడం చూస్తాం. దాని తర్వాత ఎప్పటి నుంచో డిపాజిట్ అయిన ఫ్యాట్ ఉంటుంది కదా, దాని తర్వాత అది కదలడం, అది మొబిలైజ్ అవ్వడం చూస్తాం. అయితే ఎక్సర్సైజ్ లాంటివి అందుకే ఇంపార్టెంట్. ఇవి చేస్తున్నప్పుడు యూనిఫామ్గా ఫ్యాట్ లాస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.